నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీయూఎఫ్ పైన అనేక చర్చలు జరిగినాయి. ఒకవైపు బీసీయూఎఫ్ పూర్తి బాధ్యతలు నాకు కావాలంటూ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు వేరే పార్టీ పెట్టే ఆలోచనలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. నిన్ననే ఏదైతే అనేక ప్రశ్నలకు సమాధానం దొరికింది. సరే, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొన్నే అనేక విషయాలు తెలుసుకున్నాం. మరోసారి బీసీయూఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు రామకృష్ణయ్య గారి వద్దకు రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మొన్ననే అనేకం చర్చించినాం మనం. బీసీఎఫ్ పైన కావచ్చు, బీసీల పట్ల కావచ్చు, మీకున్న అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేసినాం. 17th నాడు ప్రోగ్రాం ఉండబోతూ ఉంది. దాంట్లో మల్లన్న గారు ఒక పదవిలో ఆయనను అనౌన్స్ చేయబోతూ ఉన్నామని చెప్పేసి మొన్న కూడా చెప్పారు. కానీ 17th-కు 16th-కు మధ్యలోనే అనేక మార్పులు వచ్చినాయి. 16th నైట్ వరకు కూడా బీసీయూఎఫ్ అని చెప్పినటువంటి మల్లన్న టీం కావచ్చు, ఇంకా అనేక మంది 17th నాడు తీరా చూస్తే నూతన పార్టీ అని చెప్పేసి చెప్పారు. అసలు ఏం జరిగింది ఈ మధ్యలో? ఇప్పుడు ఆయనకేమంటే, ఆయన ఏమనుకున్నాడంటే, మొట్టమొదటి బీసీయూఎఫ్ అని వచ్చేసి నాకు నేషనల్ ప్రెసిడెంట్ కావాలని చెప్పాడు. ఓకే, నేషనల్ ప్రెసిడెంట్ కావాలని చెప్తే నేను ఇవ్వనని చెప్పాను. నేషనల్ ప్రెసిడెంట్ నీకెట్టి ఇస్తామయ్యా, ఎందుకంటే ఇది 25 సంవత్సరాల శ్రమ ఇది. ఓకే, నువ్వు ఈ దినం వచ్చి నాకు నేషనల్ ప్రెసిడెంట్ కావాలంటే ఇస్తారు ఎవరన్నా? ఇవ్వమని చెప్పాను. చెప్తే ఆయన సరే నాకు వద్దు సార్, అట్లయితే నేను వేరే చూసుకుంటానని వెళ్ళిపోయాడు. ఓకే, కానీ మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు. వచ్చేసి సరే సార్, మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే, మీకు తగిన పోస్ట్ క్రియేట్ చేసి ఇస్తానయ్యా, ఎందుకంటే మా దాంట్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేదు. సో ఐ విల్ క్రియేట్ ఏ పోస్ట్ ఫర్ యూ. ఓకే, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ క్రియేట్ చేసి నీకు ఇస్తానని చెప్పాను. సరే సార్ అట్లే అన్నాడు. నేను లెటర్ రాసేసాను ఇమ్మీడియట్గా. ఓకే, సిఈసికి లెటర్ రాసేసాను. లెటర్ రాసిన తర్వాత అది చేరిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ నో అని వస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, అది నో అని వాళ్ళు రాదు. సామాన్యంగా 99.9% రాదు. ఎందుకంటే అది మా ఇష్టం. మా కాన్స్టిట్యూషన్లో పార్టీ కాన్స్టిట్యూషన్లో ఏది పెట్టాలనేది మా పార్టీ ఇష్టము, నాటి ఎలక్షన్ కమిషన్ ఇష్టం. సో అప్పుడు నేను ఓకే పోయింది, రానన్నా నువ్వు చేరింది అక్కడ, నువ్వు వస్తే ఎప్పుడైనా వస్తే రాండి అని చెప్తే వచ్చాడు. వచ్చి అయితే ఏది ఇస్తారు సార్ అంటే, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇస్తాను నీకు, నా తర్వాత నీది అవుతుంది, నీ అపాయింట్మెంట్ కూడా అలానే రాసిస్తాను ఏమి అని చెప్పాను. చెప్తే అందరూ వాళ్ళు జానయ్య, మన సూర్యారావు, ఏమి హరిశంకర్ గౌడు అందరూ వచ్చారు. అందరూ ఒప్పుకొని వెళ్ళిపోయారు. ఓకే సార్, మాకు సంతోషము, మీ కింద పని చేస్తే ఇంకా మాకు బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు. సరే, ఆ తర్వాత 30th మళ్ళీ వచ్చారు. ఆ దినం ఏదో బాగుందో ఏమో మళ్ళీ మనకు తెలియదు. 30th మళ్ళీ వచ్చారు. వస్తే ఆ దినం నేను రాపిచ్చేసి టైప్ చేయించేసి కంప్లీట్గా ఆర్డర్ కంప్లీట్ చేసి ఇచ్చేసాను ఆయన. మళ్ళీ నాకు ఏదైనా అపాయింట్మెంట్ ఇచ్చారా సార్? లెటర్ ఇచ్చాను. ఈ అపాయింట్మెంట్ లెటర్ 30 నాడు ఇచ్చారు మీరు? 30th ఆగస్ట్ ఇచ్చాను. అవునవును, ఆగస్ట్ ఇచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళారు. ఓకే, ఆయన మళ్ళీ తర్వాత ఓకే నాకు ఇంకా ఫోను ఎప్పుడు 11th చేశాడు. ఓకే, 10th 30th తర్వాత 11th నాకు ఫోన్ చేయడం జరిగింది. ఓకే, ఏం అదే నాకు పెద్ద దెబ్బ కొట్టాడు సార్ రాఘవేంద్ర అని. రాఘవేంద్ర పెద్ద దెబ్బ కొట్టాడంటే నేనేం చెప్పానంటే, ఎందుకు దెబ్బ అందుతుందయ్యా మీకు? ఆయన పెద్దగా మీటింగ్ పెడితే నీకు దెబ్బ కాదు, నీకు గౌరవం అని చెప్పా. ఓకే, నీ గౌరవము నీవు అదేమి అట్లా అనుకోవద్దు, ఎందుకంటే అతను నీ కింద పనిచేస్తున్నాడు, నీ కింద పనిచేసేవాడే అంత పెద్దగా పెట్టాడంటే నీకు గౌరవమా కాదా అని అడిగాను. ఓకే సార్ అని పెట్టేశాడు. పెట్టేసిన తర్వాతనే అతను ఇతర ప్రయత్నాలు చేయడమేమో మొదలుపెట్టినట్టున్నాడు. కానీ కొత్త పార్టీ అంటే నేను కూడా అప్పుడు చెప్పి, ఏంది కొత్త పార్టీ అంటున్నావు నువ్వు? యాక్చువల్గా నువ్వేం చెప్పాలంటే, నేను బీసీ యునైటెడ్ ఫ్రంట్ లో మల్లన్న పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న దిశలో అని చెప్పేసి ఈ ఇన్విటేషన్ అంతా అట్లా కొట్టాల్సి వస్తుంది. అంతేగాని నువ్వు కొత్త పార్టీ పెడుతున్నావు అంటే కనుక అందరు నవ్విపోరారు రేపు పొద్దున. ఏమి బీసీ యునైటెడ్ ఫ్రంట్ కొత్త పార్టీ ఎట్టయితుందా? 2004 అది. ఏమి అది కంటిన్యూస్గా మేము ఎలక్షన్స్ పోరాడుతున్నాము, అది కొత్త పార్టీ కాదు కదా నాన్న. ఓకే సార్, ఇక్కడ ఒకటి, మీరు ఈ లెటర్ మల్లన్నకి ఇచ్చారు. అవును, ఆయన తీసుకుండు, స్వయంగా ఆయన వచ్చి తీసుకున్నాడు, ఆయన టీము అంగీకరించారు. అవును. దీని తర్వాత అంటే ఇట్లాంటి పరిణామాలు ఏదైనా ఎదురొస్తాయని చెప్పేసి మీరు భావించారా? నేను భావించలేదు. మల్లన్న నుండి ఎక్స్పెక్ట్ చేసిరా? నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదంటే, అతను నాకు 11th సెప్టెంబరు ఆయన ఏం చెప్పాడు, నేను 100% బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీలోనే చేరుతున్నాను సార్, ఓకే, కానీ
అది నేను ఎందుకు చెప్తున్నా కొత్త పార్టీ అంటే వాళ్ళకు బీసీ నెట్ ఫండ్లో చేరుతున్నానని కాదు, ఏం చెప్తాడో అని ఆతృతగా ఉండి ఆ దినం నేను టక్ అని ఇది చెప్తే బీసీ నెట్ ఫండ్ అంటే కొద్దిగా అని ఆశ్చర్యపోతారు సార్, అందరూ బ్లాస్ట్ అవుతుంది సార్ అని చెప్పాడు. అంటే బ్లాస్టింగ్ కోసం చూసిండు ప్రజల నుండి, బ్లాస్టింగ్ కోసం చూసినాడు. అది నాకు తెలుసు అది బ్లాస్ట్ కాదని, నేను చెప్పను కూడా చెప్పి అది బ్లాస్ట్ కాదయా, నీకు కొద్దిగా అవమానం అవుతుంది అక్కడ, ఏంది ఇది అందరు నవ్వుతారు అని చెప్పినా కూడా ఆయన లేదు సార్ అది బ్లాస్ట్ చేయాలి సార్ మనం అది ఇది అన్నాడు. సరే నీ ఇష్టము, నువ్వేం చేసుకున్నా అది నీ ప్రోగ్రామ్ కదా అని చెప్పా. అయితే ఒకటి చెప్పాను, రాఘవేంద్రని కూడా పిలువు, అది నన్ను ఇన్వైట్ చెయ్యి, ఎట్లా నన్నైతే పర్సనల్గా వచ్చి ఇన్వైట్ చేస్తావు నువ్వు, ఆయనకు కూడా ఇన్వైట్ చేసి ఫోన్ చేసి చెప్పు ఆయనకు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు అని చెప్పా. సరే సార్ అందరినీ పిలుస్తాను సార్, ఏం ప్రాబ్లం లేదు సార్ అన్నాడు. అయిపోయింది. 16th నాకేమంటే ఇన్విటేషన్ రాలేదు, అతని ఇన్విటేషన్ అందరికీ పోతున్నాయి, ప్రొఫెసర్స్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, రామకృష్ణ గారు మేము వస్తున్నాం అది ఇది అంటున్నారు. సో అంటే అందరికి ప్రొఫెసర్కి ఏమని తెలుసు, అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళందరికీ బీసీ నెట్ ఫండ్ దాంట్లోనే చేరుతున్నానని, అందుకే మీకు కాల్ చేస్తా ఉన్నారు. అందరికీ నాకు క్లాస్ చేసి మీరు మంచి పని చేశారు రామకృష్ణ గారు, అది ఇది కొద్దిగా వ్యూహాత్మకంగా చేశారు అట్లా అంటున్నారు. నేను అన్నాను సర్లే ఏదో వస్తున్నాడు ఆయన, రాని మనకంటే పైకి ఎదగలేడుగా, ఇప్పుడు మమ్మల్ని మించిపోలేడుగా ఆయన, మా కిందనే ఉంటాడు ఇప్పుడు కూడా. అందువల్ల నేను ఆ విధంగా చెప్పాను, నేను అతను మన కంట్రోల్లోనే ఉంటారులేండి, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన మీద వాళ్ళకి డౌట్ ఉండింది. ఎవరన్నా మల్లన్న గురించి ఆయనకి ఎందుకు పార్టీ ఇస్తున్నావు ఇట్లా నాకేం చెప్పలేదు, కానీ బట్ మల్లన్న గురించి పూర్తి స్థాయిలో నేను ఎంక్వైరీ చేశాను. ఓకే, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఎంక్వైరీ చేశాను. చేస్తే నాకు అతను గురించి 90% బ్యాడ్ అయి వచ్చింది రిపోర్టు. బట్ నేను ఫైనల్గా డాక్టర్ లక్ష్మణ్కి ఫోన్ చేశా. ఆయన అప్పుడు ఏదో మీటింగ్లో నింటాడు ఎత్తిండడు. తర్వాత నాకు ఒక 2 గంటల తర్వాత ఆయనే ఫోన్ చేశాడు. ఏమిటి రామకృష్ణ గారు మీరు ఫోన్ చేశారు, ఏమిటి విశేషం అంటే, ఇట్లా మల్లల్ని నేను చేర్చుకుంటున్నానండి, ఆయన ఎటువంటి వాడు అడుగుదామని, ఎందుకంటే ఆయన 300 కాపే మీరు 300 కాపే కదా అని చెప్పా. అని చెప్తే రామకృష్ణ గారు మంచివాడే, ఏం ప్రాబ్లం మీకేం ప్రాబ్లం క్రియేట్ చేయలేడు, ఎందుకంటే మీరు అందరికంటే మేధావి కాబట్టి మీ దగ్గర ఏమి ఆయన పప్పులు ఉడకవులే, మీరు తీసుకుంటే మంచిది అన్నాడు. ఓకే అంటే సరే అని చెప్పేసి అంతే పెట్టేశాము, ఇద్దరం ఫోన్లు పెట్టేశాము. ఇదైనాక నాకు నేను మా జనరల్ సెక్రటరీకి చెప్పా 6:30-7కు, కానీ నేను ఫోన్ చేసి కనుక్కో మనకి ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, అతనికి కూడా ఇవ్వలే, జనరల్ సెక్రటరీకి ఇవ్వలే, ఈ గ్రూప్కి అంతా ఇవ్వలే, అయితే రాఘవేంద్రకి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలే. అందువల్ల నేను అడగమని చెప్పా, ఇదెందుకు ఇటువంటి ముసుగులో గుద్దులాటగా ఉండకూడదు, చెప్పు అడుగు అతన్ని ఖండితంగా అని చెప్తే, అతను మాట్లాడి పక్కన అతనికి ఇచ్చేసి, ఇతను చెప్తాడు చూడు నీకు క్లియర్గా నా మైండ్ ఏమిటో అని చెప్పి ఇచ్చేసాడు పక్కన అతను. అతను సార్ నేను మాట్లాడుతున్నాను, ఆయన పిఎస్నే మాట్లాడుతున్నాను, మా సార్కు పూర్తిగా మీరు పార్టీని అప్పచెప్తే ఫైళ్ళు గీళ్ళు అన్నీ ఇస్తే అప్పుడే మా సార్ మీ బీసీ నెట్వర్క్ చేరుతున్నానని ప్రకటిస్తాడు, ఏమి లేకపోతే ప్రకటించాడు సార్ అని చెప్పేశాడు. చెప్పేస్తే అతను చెప్పాడు. అయితే అతను ఏం చెప్పాడంటే, మేము ఇచ్చే పరిస్థితి లేదయ్యా నీకు, వస్తే నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా రమ్మను, లేదంటే విరమించుకోమని అని చెప్పేశాడు అతను. మా జనరల్ సెక్రటరీ, నేను అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇలా చెప్పని చెప్పాడు. అయిపోయింది. ఇంకా మాకు తెలుసు ఆయన మా పార్టీ అనౌన్స్ చేయడం లేదని, కానీ మాకు సస్పెన్షన్ ఉండింది, ఎందుకంటే మమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేయాలనుకున్నాడో ఏమో మల్లన్న, అది కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసి మేమేం చేసామంటే, నేను పోకుండా నేను రానని చెప్పేశా. నేను రానులే, మీరు కూడా ఏమి వెళ్ళొద్దండి, ఎందుకంటే ఎందుకు అనవసరం మన పార్టీ వాళ్ళు పోయి అక్కడ ఉండడము అని చెప్పేశాను. ఈమె లైవ్లో పెట్టి ఉన్నింది. లైవ్లో పెట్టింటే నేను వేరే పనుల మీద పోయి వచ్చిన తర్వాత ఈమె చెప్పేసింది లక్ష్మి మేడం, ఏమని అది రాజ్యాధికార పార్టీ పెట్టాడండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే, అది ఎట్లా పెట్టాడు ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, దానికి రిజిస్ట్రేషన్ ఉండదే సెంట్రల్ స్టేట్లో కూడా, ఎట్లా పెట్టాడు, ఎందుకు పెట్టాడు ఆ విధంగా, రాజ్యాధికార పార్టీ తెలంగాణ స్టేట్ అని పెట్టుకొని ఉండాల్సిందే. ఓకే, ఇక్కడ దీనికంటే ముందు సార్ మీ పార్టీని కాదని వేరే పార్టీని అనౌన్స్ చేసినప్పుడు మీకేమనిపించింది? నిజంగా మాకేమనిపించింది, మేము హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నాం, ఎందుకంటే ఆయన రిపోర్ట్ నాకు తెలుసు కదా. తెలిసిన తర్వాత మా పార్టీ ఇస్తే ఏమవుతుందంటే, నా ఇమేజ్తో ఆయన ఇమేజ్ కూడా కొద్దిగా కాంప్రమైజ్ అవుతుంది, ప్రజలు కాంప్రమైజ్ అవుతారు. రామకృష్ణ కొద్దిగా ఆయనకి ఇంతవరకు కూడా ఆయన మీద మచ్చలేదు,
ఏమాత్రము ఎప్పుడు ఆయన ఇచ్చినోడు కానీ తీసుకునేవాడు కాదు ఎవరి దగ్గర కూడా. సో మళ్ళీ నన్ను కంట్రోల్ చేయగలడినా అని చెప్పేసి ఒక భావం ఉంటుంది. అది ఇప్పుడు మాకు ఫ్రీ అయిపోయినాం కదా, మరి ఆయన వస్తే ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఆయన ఎట్లా కంట్రోల్లో పెట్టాలనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా మాకు. ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. తర్వాత అతని పార్టీ పెట్టినందువల్ల మాకు ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది లేదంటే ఆయన రిజిస్టర్డ్ కాదు. ఓకే, నిజంగా మీకు బాధ ఏమి అనిపించలేదు సార్? నాకు బాధ ఏమి అనిపించలేదు. ఎందుకంటే రాజకీయాల్లో అనేక మందిని మీరు చూసి ఉంటారు. అంటే నాకు ఎట్లంటే రాజకీయ నాయకుడు, నిజంగా రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే ఎవరు వచ్చినా కూడా లంగా రాని, రానన్నా కూర్చో, కమాన్ టీ తాగు, బాగున్నావా, ఎట్లున్నారు మీ అమ్మ నాన్న ఎట్లున్నారు, బాగుండారా, ఓకే, ఏం నాన్న వచ్చినావు చెప్పు అంటే నేను పార్టీలో చేరాలంటే బంగారంగా చేరాయా పార్టీలో, ఏదో ఇది మెంబర్షిప్ ఇచ్చేసి రాసి ఇచ్చేసి అని పిఏకి చెప్తాం. ఓకే, ఇది జరిగేది మామూలుగా. సో ఈయన దగ్గర ఎందుకు నేను అంత ఇదైనానంటే నాకు దగ్గర 95% పీపుల్ నా ఫ్రెండ్స్, నాకు దగ్గర అయిన వాళ్ళు ఇతను గురించి చాలా చెప్పారు. అందువల్ల నాకు ఒక విధంగా రిలీఫ్ అయ్యింది. ఎందుకంటే ఇతను వస్తే ఏం చేయాలా ఎట్లా చేయాలా అనేది ఆలోచన వస్తుంది కదా మాకు. అన్ని మేము కూడా వ్యూహాలు వేయాల్సి వస్తుంది. అవన్నీ ఇంకా ఉండదు కదా, అవసరం లేదు కదా అని చెప్పేసి నేను కూడా కొద్దిగా రిలీఫ్ అయ్యా. అంటే చాలామంది ఏమనుకుంటా ఉన్నారంటే గతంలో ఒక సామెత ఉంటుండే, రాజాధికారం కోసం బీసీల హక్కుల కోసం ఏ గాడిద దొరికితే ఆ గాడిద పైకి ఎక్కి మన రాజాధికారం వైపు నడవాలని చెప్పేసి కాంచీరామ్ చెప్పిండి అని చెప్పేసి ఆ సామెతను వాడుతుండే. ఈరోజు మళ్ళీ స్వయంగా ఒక బీసీల కోసం అనేక ఆయన జీవితాన్ని, అంటే మీ జీవితాన్ని త్యాగం చేస్తూ అనేక మందికి డబ్బులు ఆర్థికంగా సాయం చేస్తూ మీ ప్రయాణం సాగుతున్న క్రమంలో మీకు కూడా ఇట్లాంటి అబద్ధాలు చెప్పి మీ దగ్గరికి వచ్చిండు అన్న ఆలోచన ఏమైనా వచ్చిందా? రామకృష్ణయ్య దగ్గరికి ఇట్లాంటి వ్యక్తి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి? అంటే నాకు ఆయన డబ్బులు ఇచ్చినాడు, సాయం చేసినాడు అనేది కాదు, నాకు ఆయన ఈజ్ బ్లాక్ మెయిలర్ అని నాకు వచ్చింది. డబ్బులు మీరు పంచుకుంటూ బీసీ రాజాధికారం కోసం పనిచేసే వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసుకుంటూ నేను చేశాను. ఈ రోజు ఇట్లాంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి నమ్మబలికి మోసం చేసిన ఆలోచన ఏమైనా? నాకు మొట్టమొదటి వచ్చినప్పుడు నేను అదే అడిగా, నువ్వు అసలు పార్టీని ఎట్లా నడపగలవు? నీకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇచ్చినా కూడా నువ్వు అన్ని రాష్ట్రాలకు పోవాలి, రాష్ట్రాలనంతా సెటరేట్ చేయాలి. నేను ఆ దినం కమిటీలను అన్నింటినీ కూడా రద్దు చేస్తాను 17th. అప్పుడు నీ బాధ్యత అవుతుంది, కమిటీలను అంతా వేసే బాధ్యత. మళ్ళీ నువ్వు ఎట్లా చేస్తావు, నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయని అడిగాను నేను. నా దగ్గర 2000 కోట్లు ఉన్నాయి సార్ అన్నాడు. మల్లన్న దగ్గర 2000 కోట్లు అంటే ఒక వ్యక్తి అనేక మంది రాష్ట్రంలో ఈ దేశంలో కష్టపడతా ఉన్నారు, బిజినెస్లు చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక పేదింటి కుటుంబం నుండి వచ్చి ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి వద్ద 2000 కోట్లు ఎట్లా ఉంటాయి సార్? మొన్ననే ఎమ్మెల్సీ పోటీ చేసే ముందు కూడా ఆయన ఆస్తి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఆస్తి మొత్తం ఇచ్చేసి, ఎవరు తీన్మార్ మల్లన్న నా ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి దాదాపు 1 కోటికి పైగా ఏదో ప్రభుత్వానికి చెక్ రూపంలో ఇచ్చిండు. అవునా? అట్లాంటి వ్యక్తి దగ్గర 2000 కోట్లు ఎట్లా ఉంటాయి? అది మళ్ళీ ఇంకా ఆయనకే తెలియాలి అది. ఓకే, కానీ ఆయన చెప్పింది మాత్రం వాస్తవం. 2000 కోట్లు ఉన్నాయి, నడిపిస్తాను, మీరు ఒక్క నయా పైసా పెట్టాల్సిన అవసరం లేదు రామకృష్ణయ్య గారు. సార్ మీరు పెట్టాల్సిన అవసరమే లేదు, మొత్తం అంతా నేను చేస్తాను, నేను నడిపిస్తానని చెప్పడం జరిగింది. నేను కూడా ఓకే ఆల్ రైట్, ఈయన దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన పద్ధతి ఏమంటే ఆయన చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశాడని. సో వసూలు చేసినప్పుడు ఉండొచ్చు, ఎవడో ఒక దబాయించి తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర తీసుకొని ఉండొచ్చు కదా నాన్న. అందువల్ల నేను కూడా ఓకే, నాకు వచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అనుకున్నా. ఇప్పుడు నాకు కొన్ని రిపోర్ట్లు వచ్చాయి కదా, ఆ రిపోర్ట్లు కరెక్ట్, ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, అతనే కన్ఫర్మ్ చేస్తున్నాడు కదా అనుకున్న తర్వాత ఇప్పుడు ఏ గాడిదని ఎక్కొచ్చు అన్నారు కదా కాంచీరామ్ ఎవరు తెలిసిన నా కాంటెంపరీ, అంటే నాకంటే చిన్న ఉద్యోగి, డిఫెన్స్లోనే ఆయన డిపోలో ఉన్నాడు. ఆయన చిన్న ఉద్యోగి, నన్ను సార్ అనేవాడు ఆయన. నా డిపార్ట్మెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బాంబ్సీట్ పెట్టినప్పుడు అప్పుడు SC/ST అసోసియేషన్ ఉండేది, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అసోసియేషన్ అని ఒకటి ఉండేది. దానికి ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండే కాంచీరామ్ ఉండి, ఆయన అక్కడి నుంచి విభేదించి బయటకు వచ్చి బాంబ్సీట్ పెట్టాడు. అంటే అనేక రకాల మందిని మీరు చూసారు, కాంచీరామ్ను మేము చూడకపోవచ్చు, అట్లాంటి వ్యక్తులకు పుస్తకాల్లో మేము నా దగ్గరకు వచ్చి సార్ మా బాంబ్సీట్ను కొద్దిగా విస్తరించండి సార్ అని చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓకే, ఇట్లాంటి వ్యక్తులందరితో పరిచయం ఉన్న మీరు, ఇట్లాంటి వ్యక్తులతో మాట్లాడిన మీరు, అనేక రాజకీయాల్లో కూడా పాల్గొన్నారు మీరు. ఇప్పుడు మల్లన్న లాంటి వ్యక్తిని ఎప్పుడన్నా చూసిరా మీరు?
ఎవరు మల్లన్న నాటి వ్యక్తినా? అంటే ఇప్పుడు మల్లన్నలో నేను ఆయన టీవీ ఛానల్స్లో కొన్ని క్యూ న్యూస్లో ఎప్పుడన్నా వస్తే చూశానేమో. క్యూ న్యూస్ అనేది తెలియదు కానీ నాకు, బట్ చూశాను అతన్ని. అండ్ ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చూసిరా? ఇట్లాంటి వ్యక్తిత్వం అంటే కనుక ఇప్పుడు రాజకీయాల్లో ఏమవుతుందంటే అండి, రాత్రికి రాత్రి మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో ఈయన ఒకడవుతాడు. అంటే మొన్న జరిగిన ఇప్పుడు నాదెండ్ల భాస్కరరావు చేయలే ఎన్టీ రామారావుకు, చేశాడా లేదా? ఆ విధంగానే ఈయన కూడా అదే మరి. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేసింది మోసంగా భావిస్తా ఉన్నారా, లేదంటే సరే ఆయన స్వశక్తిగా సొంత పార్టీతో పోదాం అనుకుంటుండు అంటే భావిస్తా ఉన్నారా? తీన్మార్ మల్లన్న వచ్చేసి చాలా ధైర్యస్తుడని నేను అనుకున్నా ఓకే మొట్టమొదట. కానీ ఇప్పుడు ఆయనంత పిరికి ఎవడో లేడని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే ధైర్యం ఉంటే గనక 16th నాకు ఫోన్ చేసి, సార్ మీ పార్టీ తీసుకోవడం లేదు, ఐఎమ్ సారీ సార్, నేను వేరే పార్టీ తీసుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ నేను హోల్ సెంట్రల్ అవుతాను, మీరు తెలంగాణ రాష్ట్రానికి నా అపోనెంట్ని పెట్టారు ప్రెసిడెంట్గా, ఆయన నాకు సరిపోడు రాఘవేంద్ర, మీరేమో ఆయన తీసేయమన్నారు ఏమి, కాబట్టి నేను పక్కన పోతున్నాను సార్ అని ధైర్యంగా చెప్పేవాడు. అతని పిరికోడు కాబట్టి నాతో చెప్పలేని పరిస్థితికి పోయాడు. ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్తాను కదండి, మేము అడిగాం కదా, నిన్ను ధైర్యంగా అడిగాం కదా, నువ్వు రేపు ఎవరితో పోతున్నావు, మాతో వస్తున్నావో వేరే వాళ్ళు చెప్పాల్సిండే, ఏముందండి మీతో రావడం లేదండి, నేను వేరే వాళ్ళతో పోతున్నా అని చెప్పాల్సి ఉండే. కానీ ఆయన నిన్న ఏం చెప్పాడంటే, నేను యాక్చువల్గా ఈ రాత్రికి రాత్రి నేను పోయి నారగోని ఇంటికి పోయి ఈ పార్టీని నేను తీసుకున్నాను అని చెప్పాడు తన స్పీచ్లో. అంటే మా వాడు అడిగినప్పుడు కూడా అతనికి సందిగ్ధంగా ఉండింది. ఏమని, వాట్ హీ వాజ్ థింకింగ్, ఏమంటే నేను అర్థం చేసుకునేది ఏమంటే, నాకు చాలామందిని చూశాను ఇటువంటి వాళ్ళని, నేను అర్థం చేసుకునేది ఏమంటే, ఇతను మల్లన్న వచ్చేసి డెఫినెట్గా నా మీద కొద్దిగా ప్రెజర్ పెట్టి, అంటే ఏమని, నా పార్టీ అనౌన్స్ చేస్తాడా లేదా, పార్టీ అనౌన్స్ చేస్తాడా లేదా, నాకు ఇన్విటేషన్ రాలేదే అని బాధపడుతూ ఈయన టెన్షన్ పడి లాస్ట్కి ఓకే పార్టీని ఇచ్చేస్తాను రావయ్యా అని అంటాడేమో. ఓకే, మీ ఓపికను పరిశీలించాడు ఆయన. మాకు ఇటువంటి మల్లన్నలు నేను అదే చెప్పాను మొన్న, ఏమి నా దీంట్లో కూడా ఈ రఘు ఫోన్ చేస్తే ఇటువంటి మల్లన్నలను 1000 మంది నాకు మోకాళ్ళ కింద దూరిపోయారు నాకు అని చెప్పాను. ఎందుకంటే రఘు ఇమ్మీడియట్గా ఫోన్ చేశాను నాకు, 6:30కి అతను చెప్పాడు కదా, చెప్పిన తర్వాత నేను డెసిషన్ తీసుకున్నాను కదా, ఇమ్మీడియట్గా రఘు ఫోన్ చేశాడు తొలి వెలుగు. సార్ ఏమనుకుంటున్నారు సెట్ అంటే నేను చెప్పా, ఇక మీ మందరం నాకు ఇన్విటేషన్ పంపలేదు ఈ విధంగా అన్నాడు కాబట్టి ఇంకా ఆయన మా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదయా, ఏమి అతను ఏదన్నా అంటే అదేట్లా సార్, ఆయన ఇది సార్ అది సార్ అంటే, అరే నువ్వు రఘు నాకు చెప్పొద్దు ఇవన్నీ కూడా, మీ మల్లన్న లాంటి వాళ్ళు, మల్లన్న ఎల్లన్న లాంటి వాళ్ళు నా కాళ్ళ కింద 1000 మంది దూరిపోయింటారని చెప్పి అతనికే. అతను ఆ రికార్డు చేస్తున్నాడని నాకు తెలుసు, అది నా మాటలు రికార్డు చేస్తున్నాడని తెలుసు, తెలిసే కావాల్సి చెప్పాను, ఎందుకంటే మల్లన్నకు పంపాలని. నీకు అర్థమైందా? ఇప్పుడు తర్వాత కార్యక్రమాలు ఎట్లా ఉండబోతా ఉన్నాయి? బీసీ రాజ్యం కోసం కావచ్చు, బీసీల అధికారం వైపు అడుగులు వేస్తామని చెప్పారు. ఇటు మల్లన్న ఒక పార్టీ, అటు బీసీవై ఒక పార్టీ, బీసీఎఫ్ మరో పార్టీ, ఇవన్నీ కూడా బీసీల చేత నిర్మాణం అవుతున్నటువంటి పార్టీలు. నేనేం చేస్తానంటే అండి, మల్లన్న రాడు, ఓకే, వీ డోంట్ వాంట్ మల్లన్న నియర్ టు అస్, ఓకే, బట్ ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి. నా ఫ్రెండ్ శేషగిరి గౌడ్ ఉన్నాడు, ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఉన్నాడు. తర్వాత గోపాలకృష్ణ ఉన్నాడు, ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఉన్నాడు. విశారద్ ఉన్నాడు, ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఉన్నాడు. సో వీళ్ళందరినీ కూడా నేను తొందరలో ఒక మీటింగ్ పిలుస్తా. ఈ ఎన్నికలు అయిపోయినాక లోకల్ బాడీస్ నన్ను అడిగారు, వాళ్ళు ఫోన్ చేసి, విశారద్ అడగలేదు, ఈయన కూడా శేషగిరిరావు అడగలేదు, కానీ గోపాలకృష్ణ మాత్రం అడిగాడు. అన్న మమ్మల్ని అందరినీ పిలిచి ఏదో మాకు ఒక చిన్న రాష్ట్రాన్ని, అంటే 33 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం మాకు, ఇంకొక రాష్ట్రం ఆయనకు, ఇంకొక రాష్ట్రం ఆయనకి ఇచ్చేసి కొద్దిమై మీరు కంటెస్ట్ చేస్తే బాగుంటుంది కదన్నా అని అడిగాడు. అడిగితే నేను చెప్పాను, లేదు లోకల్ బాడీస్లో మాత్రం అలయన్స్ ఉండదండి, ఎక్కడ లోకల్ బాడీస్లో ఏ పార్టీ అలయన్స్ పెట్టుకోదు, మీ స్వశక్తితో మీరు ఎన్ని తెచ్చుకుంటారో తెచ్చుకోండి, అప్పుడు మేము బేరీజ్ కూడా వేసే అవకాశం ఉంటుంది. ఓహో ఈయనకి ఎంత ఉంది, ఎంతమంది ఈయనకు సపోర్ట్ చేస్తారు అనేది బేరీజ్ వేస్తాము.
కాబట్టి ఆ బేరీస్తోనే మనం అందరం కూడా ఏ అలయన్స్ పార్ట్నర్స్ అవుతాం అప్పుడు ఓకే అసెంబ్లీలో అని చెప్పడం జరిగింది నేను అంత ఒక 5-6 రోజుల క్రితం. సో ఇప్పుడు మల్లన్న ఒక్కడే అయిపోతాడు. ఇంకొకటి కూడా ఏమంటే నేను మల్లన్నకి ఏం చెప్పానంటే అగ్రవర్ణ పార్టీలు ఎక్కడైతే ఇప్పుడు మాకు 42% రిజర్వేషన్స్ అంటున్నాడు, అది ఇచ్చిన తర్వాతనే పోతాడులేండి ఎన్నికలకు, లేకపోతే పోలేడు రేవంత్ రెడ్డి. ఈ కెనాట్ గో, ఎందుకంటే పోతే ఆయన ఓడిపోతాడని తెలుసు. ఓడిపోతే మళ్ళీ ప్రభుత్వమే పడిపోతుంది, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకు. అందువల్ల ఏమవుతుంది, ఈ ఈ లోకల్ బాడీస్లో కాకుండా ఒక్కసారి లోకల్ బాడీస్ అయిపోయిన తర్వాత అగైన్ నేను అన్ని పార్టీలను పిలిచి, నాకు ఇంతకుముందు కూడా నేను ఫ్రంట్ కట్టి ఉంటే ఇక్కడ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్ని పార్టీలను పిలిచి ఏమి అంటే వర్త్ ద నేమ్ అంటే కొద్దిగా ఇప్పుడు మనకు బేరీజ్ వస్తుంది కదండి లోకల్ బాడీస్లో, వచ్చిన వాళ్ళు మనము కలుపుకొని ఒక ఫ్రంట్గా ఏర్పడి వాళ్ళకు కొన్ని సీట్లు ఇచ్చేసి మనం ముందుకెళ్తాం. అప్పుడు ఏమవుతుందంటే బీఆర్ఎస్ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది, కాంగ్రెస్ ఇండిపెండెంట్గా ఉంటుంది, తర్వాత బీజేపీ ఇండిపెండెంట్గా వస్తుంది, మా గ్రూపు యునైటెడ్గా మా గ్రూప్ ఒకటి వస్తుంది. వచ్చేసి మేము డెఫినెట్గా కొంత ముందుకు వెళ్ళగలుగుతామని మాకుంది. తర్వాత నేను కూడా ఏం చేస్తానంటే ఈ లోకల్ బాడీస్ అయిపోతున్నాయి, లోకల్ బాడీస్ ముందర కొద్దిగా డిలే అయ్యేటట్టుంటే అన్ని చోట్ల నుంచి మేము బూత్ కమిటీస్ చేస్తామండి. మొట్టమొదట బూత్ వైజే పోతాం మేము. బూత్ వైజ్ పోతే బూత్ కమిటీ చేసామనుకోండి, అది విలేజ్ కమిటీ అవుతుంది, మండల కమిటీ అవుతుంది, తర్వాత జిల్లా కమిటీ అవుతుంది, అన్నీ అయిపోతుంది దాంతో బూత్ కమిటీస్ అనేలకు. సో బూత్ కమిటీస్ చేసుకుంటూ వస్తాం మేము ప్రతి చోట కూడా అన్ని బూతులు తీసుకు. అయితే పోరాటం కొనసాగిస్తారంటారా? పోరాటం అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు 24 ఏళ్ళ 2004 అంటే ఇప్పుడు 21 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదండి. ఓకే, మల్లన్నకి ఏం చెప్పాల్సుకోరు సార్ మీ నుండి? మల్లన్నకి ఏం చదువుకున్నా ఇప్పటికైనా కూడా సరే చిత్తశుద్ధితో పనిచేయి, నిజాయితీగా పనిచేయి. ఒక్కసారి ఒక మాట చెప్పామంటే మాట మీద నిలబడు, అంతేగాని మాట తప్పితే ఓటు తప్పుతుంది. ఇంక మళ్ళీ ఓటు తప్పిందంటే కనుక ఓటు ప్రజలు లేరు కదా నీకు. అప్పుడు ఓటు తప్పిందంటే నువ్వు ఎప్పుడు నీ కళ ఉందే చీఫ్ మినిస్టర్ కావాలని, అది ఏనాటికి సాధించుకోలేవు, ఏనాటికి కూడా. తర్వాత మేము ఎట్లా ఉంటే మేము వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు ఇంకొక కూడా అవకాశం ఉంది. అటు బీజేపీ అధినాయకుడు వచ్చేసి నాకు బాగా దగ్గర నరేంద్ర మోడీ, ఎందుకంటే అతన్ని కులగన్న చేయలేదు కాబట్టి నేను అతన్ని వ్యతిరేకిస్తున్నా. కొన్ని విషయాలు మా దగ్గర ఉన్నాయి, బీసీలకు ఏం చేయలేను, అందువల్ల నేను అతన్ని వ్యతిరేకిస్తున్నా. కానీ అతను అన్నీ చేస్తే ఇప్పుడు నేను రథయాత్రకు పోయాను అనుకోండి, రథయాత్ర చేస్తా కంప్లీట్గా తెలంగాణలో. చేసినప్పుడు 100% నరేంద్ర మోడీ పిలుస్తాడు, వీడికి వచ్చినప్పుడు పిలిపించుకుంటాడు రామకృష్ణ గారు రాండిని. అప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఆయన అలయన్స్కు రమ్మని మాట్లాడతాడు నాతో, నువ్వు రావాలా, ఎందుకంటే బీజేపీలో చేరాలంటే నేను చేరలే, అది నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయిన్ టు బీజేపీ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏమంటే కనుక అలయన్స్కి వస్తాడని అతను అడుగుతాడు, బట్ అది బీసీలకు రిజర్వేషన్స్ అగెనిస్ట్, అది ఓన్లీ హిందూ మతం పార్టీ, అది ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాసెస్ సపోర్టింగ్ పార్టీ కాదు అది. అందువల్ల ఐ డోంట్ వాంట్ అగ్రీ. బట్ 100% రాహుల్ గాంధీ దగ్గర నుంచి కూడా కబురు వస్తుంది నాకు. మొత్తం అల్టిమేట్గా సపోజ్ అతని దగ్గర నుంచి నాకు వచ్చింది అనుకోండి, మా అలయన్స్కి కానీ మేము సీట్లు తీసుకుంటాం. నేను ఒక్కని తీసుకోను, అలయన్స్ మొత్తానికి నాకు నెగోషియేట్ చేసి సీట్లు తీసుకొని ఇప్పుడు ఇస్తాను, మా వాళ్ళందరూ వచ్చేటట్టు ఉంటుంది అప్పుడు. ఓకే, ఫైనల్గా అయితే రామకృష్ణయ్యకు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు నథింగ్ అంటారు. ఆయన మాకు ఛాలెంజ్ ఏమిటండి, వాట్ ఈస్ తిరుమల మల్లన్న? నేను వచ్చేసి 2000లో నుంచి నారగోనినే కంప్లీట్గా ఆయన స్టేట్కి అంతా మొత్తం అంతా తిప్పింది నేను, నా కార్లలో నా బండ్లలో తిప్పా. ఆయన ఏం డబ్బులు పెట్టలే, ఆయన ఏమి ఒక బండి తేలే, ఆయనకు బండి కూడా లేదు అప్పుడు, వడ్డీ స్కూటరే ఉండేది. కానీ నేను అన్నీ తిప్పా కంప్లీట్గా, ఆయన ప్రతి ఒక్క గ్రామం మండలం తిరిగాం మేము. అప్పుడు అటువంటి నాకు నేను కనీసం అంటే 3-4 కోట్లు ఆయన మీద పార్టీ మీద ఖర్చు పెట్టింటా. అనేక మందికి నేను ఎవరు కంటెస్ట్ చేసినా కూడా ఎమ్మెల్యేగా డబ్బులు ఇస్తా వచ్చా, ఈ కంటెస్ట్ చేయండి, ఏమి వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉండవు కదా, వాళ్ళ దగ్గర ఉండవు, చెయ్యరు, బాధపడతారు. అందువల్ల నేను ముందే ఇచ్చేసి కంటెస్ట్ మీరు వేయండి, తర్వాత ఒక బండి పెట్టుకోండి, 2 బండ్లు పెట్టుకోండి, దానికి డబ్బులు తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు ఎంత
బండికి నెలకు నెల 2 నెలలకు 5,000 నెలకు 5,000తో ఒక బండి వచ్చేది. తక్కువ కాబట్టి చాలా తక్కువ అప్పుడు బాడిగా. ఓకే సార్, ఫైనల్గా బీసీలకు ఏం చెప్పదలుచుకోరు? బీసీలో అనేక పార్టీలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఎట్లాంటి పిలుపునిస్తారు, ఎట్లాంటి కార్యాచరణ రూపొందించబోతా ఉన్నారు? నేను ఒకటే చెప్తానండి బీసీలకు, మీకు అంటే మీరు ఒక ఇష్యూను అడగండి, బీసీల సమస్యలు ఏమున్నాయి, ఏ నాయకుడినైనా సరే ఓకే బీసీల సమస్యలు తీరాల్సిన సమస్యలు ఏమున్నాయి అవి అడగండి. అవి చెప్పగలిగినోనికి మాత్రమే మీరు నాయకత్వం ఇచ్చేదానికి ప్రయత్నించండి. అంతేగాని ఏమి ఈ గణాంకాలు చెప్పేవానికి మాత్రం వేయొద్దని చెప్తా. ఎందుకంటే గణాంకాలు ప్రతి ఒక్కరికి నీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. నా దగ్గర ఇంత పుస్తకం ఉంది 2011ది, ఏమి క్యాస్ట్ వైజ్ సెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. అంటే ఏమని అర్థము, దాన్ని చూసి ఎవరైనా గణాంకాలు చెప్తారు, ఆ అసెంబ్లీలో నిండా, ఈ అసెంబ్లీలో నిండా, ఈ అసెంబ్లీలో నిండా అని చెప్తారు కదండి. అది నువ్వు చెప్పినంత మాత్రం నువ్వు ఉద్యమ నాయకుడిని కావలేవు. ఉద్యమ నాయకుడు అంటే కనుక పో, రథం వేసుకొని పోయి మొత్తం చెప్పు, బీసీలకు సమస్యలను వివరించు, ఆ సమస్యలు ఏమిటి, ఆ సమస్యలకు నీవిచ్చే పరిష్కారం ఏమిటి అది కూడా చెప్పు. చెప్తేనే నిన్ను ప్రజలు నమ్ముతారు. కానీ నువ్వు ఊరికి ఇక్కడ కూర్చొని క్యూ న్యూస్లో నేను చెప్పను కూడా చెప్పా, క్యూలో ఒక 0 ఉంది. ఎప్పుడు కూడా క్యూను మీరు గమనిస్తే ఒక 0 ఒక ఇట్లుంటుంది. ఏమి సో 0 అంటే కనుక 0. నీ మైండ్ 0గా ఉందా, నీ ఉద్యమం 0నా, లేకపోతే నీ టీవీ ఛానల్ 0నా అనేది మాకు తెలియదు, అది నీకే తెలుసు. బట్ అటు గీత ఉంది కదా, అది నువ్వే గీసుకున్నావు. మళ్ళీ జరిగింది జరిగిపోయింది. మరి మీతో కలిసి అంటే మీ ఆలోచనలు మీలాంటి వ్యక్తుల అడుగుల్లో మేము నడుస్తాం అని చెప్పేసి మళ్ళీ నమ్మే పరిస్థితి లేదండి. లేదు. ఎందుకంటే సూర్యారావు నాకు తెలుసు బాగా. ఓకే, సూర్యారావు బాగా తెలుసు నాకు. సూర్యారావు, మందకృష్ణ, చంద్రమోహన్ అనే ఒక అతను ఉండే. ఓకే, అతను ఒక ఇది ఉండే, ఇది ప్రెస్ ఉండే, పెద్ద ప్రెస్. ఓకే, అతను కూడా అతని పక్కకు జరిపాడు. తర్వాత మందకృష్ణ పక్కకు జరిపాడు. తర్వాత జ్ఞానేశ్వరు పక్కకు జరిపాడు. దేవేంద్ర గౌడ్ పక్కకు జరిపాడు. ఎందుకు జరిపారు వీళ్ళందరూ? ఎందుకంటే అతనేమంటే కనుక ఏదైనా మనము ఒక ఫండ్ డబ్బులు ఇచ్చినామనుకోండి, పలానా దీనికి ఖర్చు పెట్టరా అని చెప్పేసి అతనే వాడుకుంటాడు అన్నమాట. అది ఇంకా మన సూర్యారావు పద్ధతిలో ఎవరు నమ్మరు అతన్ని. సూర్యారావుతో మల్లన్నకు మైనస్ అవుతుంది కానీ ప్లస్ కాదు. ఇంకా హరిశంకర్ గౌడ్ అంటారు అనుకోండి, హరిశంకర్ గౌడ్ వచ్చేసి పిఏగా పనిచేశాడు. ఎవరికి? పిఏగా దేవేంద్ర గౌడ్ గారికి. తెలుసు నాకు, మంచి 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 పిల్లోడు. కానీ వీళ్ళు అక్కడి నుంచి ఏదో ఆయన అడిగి కొద్ది పైసలు పంపించమను, ఇక్కడ పంపించమను అని చెప్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అయినాక వాళ్ళకు డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ఖర్చు పెట్టారు. ఎన్నో కూడా ఫండ్స్ తెప్పించుకుంటారు. ఇప్పుడు ఏమి ఆ ఫండ్స్ తెప్పించడంలో ఇతను చాలా నిష్ణాతుడు. సో ఇతని అందుకే పెట్టుకున్నాడు ఆయన. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు డిక్లేర్ చేశాడు హరిశంకర్ గౌడ్. జానయ్య ఒకడు. ఏమి ఇంకా జానయ్య మళ్ళీ ఏం చేస్తాడో నాకు తెలియదు. ఆయన జెడ్పీటీసీలో ఎంపీటీసీలో ఉన్నాను సార్, నేను పనిచేశానని చెప్పాడు. బట్ ఈజ్ కొద్దిగా ట్యాక్ట్ఫుల్ మనిషే, చెప్పగలడు. ఇట్లా అతనికి ఈ నిన్న వేసిన కమిటీని చూస్తే దెర్ ఈజ్ నో వర్త్ పీపుల్ హూ కెన్, మల్లన్న తప్ప వాళ్ళందరూ ఈ స్పీచ్ ఇచ్చే పరిస్థితిలో లేరు. తర్వాత అవగాహన లేదు ఏది బీసీ ఇష్యూస్. దెర్ ఆర్ నియర్ అబౌట్ 6-7 ఇష్యూస్, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ వాళ్ళకి అసలు ఆ ఇష్యూ ఏమిది, దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి అనేది వాళ్ళకి తెలియదు. చెప్పండి, క్రిమిలు ఏం పరిష్కారం చేస్తారో అడగండి మళ్ళీ నన్ను. వేరేజ్ ఐ విల్ టెల్ నరేంద్ర మోడీ ఆల్సో హౌ టు డూ ఇట్. నేను రాశాను కూడా ఆయనకు ఎట్లా చేయాలనేది కూడా. ఎందుకంటే మేము అట్లా కాదండి, మాకెట్లంటే నేను 1964లో 63లో ఇక్కడికి వచ్చి చేరా. నేను ఒక వాస్తవం చెప్తున్నాను, 63లో ఇక్కడికి వచ్చి చేరాను. చేరిన తర్వాత 83లో మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది మహారాష్ట్రకు. నేను వెళ్ళలే, ఎందుకంటే అక్కడ పోయేసి 1 ఇయరే ఆడ. అది కూడా ఎట్లా, నేను వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకుంటానంటే నాకు శాంక్షన్ చేయలే. అప్పుడు నేను రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి, రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళా.
వెళ్ళినప్పుడు ఆయన డైరెక్షన్ ఇచ్చాడు, 1 year మీరు ఏం పని చేయించుకోండి, బట్ రామకృష్ణ హ్యాస్ టు బి ఈ వాంట్ వాలంటరీ రిటైర్మెంట్ ఇట్ షుడ్ బి గివన్ 1 yearలో అని చెప్పాడు. 1 year ఇమ్మీడియట్గా 1 year అయితేనే ఆయనకు రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పాడు. అది చేశారు కూడా గవర్నమెంట్. ఓకే సార్. ఇప్పుడు మాకేమంటే సమస్యల మీద అవగాహన ఉంది, ఎట్లా మన బీసీలను డెవలప్ చేయాలనేది అవగాహన ఉంది, కానీ బీసీలను మోసం చేయాలనే అవగాహన మాకు ఇంతవరకు రాలే. ఓకే. 1965లో 64లో జాయిన్ అయితే డిఫెన్స్, 65లో ఐ బికెమ్ ఆల్ ఇండియా ట్రెజరర్ ఫర్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సూపర్వైజరైజేషన్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏమి 1973లో నాకు ప్రమోషన్ వస్తే ఐ బికేమ్ ఆల్ ఇండియా ఎన్జిఓస్ జనరల్ సెక్రటరీ ఫర్ 12 years. ఏమి ఇట్లా మేము పనిచేసిన వాళ్ళము. మాకు ఇప్పుడు మేము ఏమంటే మాకు నేను ఇది కాకపోతే మాకు ఎంత 50 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో మినిమం అంటే 5,000 people ఉంటారు. పూనాలో అయితే 16,000 people అప్పుడే, ఇప్పుడు ఇంకా 20,000 అయి ఉంటారేమో. ఏమి హై ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ జబల్పూర్, రైఫిల్ కలకత్తా, అన్ని చోట్ల కూడా 50 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 50 ఫ్యాక్టరీలు తిరిగేవాడిని నేను, ఎందుకంటే ఆల్రెడీ జనరల్ సెక్రటరీ కాబట్టి. సో ఆ విధంగా మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఈయన మల్లన్న వచ్చేసి ఇంత వైడ్ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంటుందని నేను ఎప్పుడు అనుకోను. ఆయన ఉండదు, ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉండదు. ఉంటే కనుక ఈ విధంగా యాక్ట్ చేయడు కదండి. సపోజ్ ఇఫ్ హీ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ రాజకీయాల్లో కూడా ఉండింటే ఈ విధంగా ఇప్పుడు ఛానల్స్ అన్నింటినీ 10 రోజులు ఓరెత్తించి బీసీఎఫ్లో చేరిపోతున్నాడు మల్లన్న బీసీఎఫ్ చేరిపోతున్నాడు అని చెప్పేసి ఓరెత్తినాక నువ్వు తుస్సని తెలంగాణ రాజ్యాధికార పార్టీని విచ్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అట్ ద సెంటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద స్టేట్. ఏది ఇప్పుడు కొత్త పార్టీ ఎక్కడ రిజిస్టర్ అయింది? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను చూడు, వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకు లేదంటే అందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీని పెట్టారు. ఇప్పుడు అన్న తెలుగుదేశం పార్టీని పెట్టారు. అది రిజిస్టర్ చేయించుకున్నారా లేదా? సెంట్రల్లో రిజిస్టర్ చేయించుకున్నాకనే అన్న తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ లక్ష్మీపార్వతిని పెట్టారు. అప్పుడు అది రిజిస్టర్ చేసుకున్నారు కదా అక్కడ. దాని తర్వాతనే కదా ఇక్కడ అనౌన్స్ చేసింది. మళ్ళీ నువ్వు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎలా పెట్టావు? అక్కడ నువ్వు రిజిస్టర్ చేసుకోకుండా ఎలా చేస్తావు నువ్వు? అంటే ప్రజల్లో గందరగోళం గందరగోళం ఏముంది? ప్రజలకు తెలుసు. నువ్వు ఒక అమాయకుడివి, నీకు ఏమి తెలియదు రాజకీయంగా, నీకు రిజిస్ట్రేషన్ అంటే ఏమి తెలియదు, సిఈసిలో కానీ స్టేట్ ఎలక్షన్లో కానీ అని అనుకుంటాం కదండి. అందరు నవ్విపోతారు కదా. ఇంకా నీకు ఓట్లు ఎక్కడేస్తారయ్యా? నవ్విపోయిన వాళ్ళు చెప్పండి, నాకు ఓట్లు వేస్తారా? వెన్ యూ హ్యావ్ నో నాలెడ్జ్ హౌ కెన్ దే ఓట్ ఫర్ యూ? అది ఫైనల్ గా అయితే మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. మాకు ఇబ్బంది ఎప్పుడు ఉండదండి. మాకు ఎల్లన్న రాని మల్లన్న రాని మేము చేర్చుకుంటూనే ఉంటాము. ఎందుకంటే రాజకీయ పార్టీలకు అందరూ అవసరమే. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక నాయకుడిని కానీ ఒక కార్యకర్తను కానీ ఏమి నువ్వు పో అని చెప్పదు. ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, సస్పెన్షన్ ఏమన్నా ఇచ్చారు? నిన్న పేపర్ స్టేట్మెంట్ వచ్చిందిగా, సస్పెండ్ అయినట్టే. మళ్ళీ తొలగించేసాము అతన్ని. ఓకే సార్, ఫైనల్గా అయితే మీ రాజకీయ నడక నడుస్తూనే ఉంటారు యాజ్ యూజువల్ నడుస్తుంది. 100% 2028లో మాత్రము ఏమి అక్టోబర్లో మీరు చూస్తారు మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారు. ఓకే, గ్యారంటీ. నేను చీఫ్ మినిస్టర్ అవుతాను, మా వాడు చీఫ్ మినిస్టర్ నేను కాదులేండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ నౌ. నేను ఎప్పుడు కాదనుకోలేదు, నాకు చీఫ్ మినిస్టర్ పదవే అవసరం లేదు. కానీ మా వాళ్ళు అయ్యే అవకాశం ఉంది, అయినా మంచిది. లేకుండా పోయినా కూడా మా వాళ్ళు కన్సిడరబుల్ ఎమ్మెల్యేస్ మాత్రమే అసెంబ్లీలో ఎంటర్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైతే బీసీల కోసం పాటుపడుతున్నటువంటి అనేక మంది కూడా ఏకతాటికి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే బీసీ మేధావులు బీసీల కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసినటువంటి ఇట్లాంటి వ్యక్తులను కూడా ఖచ్చితంగా మనం నడిచే మార్గంలో వాళ్ళ అనుభవాలను వాళ్ళ అడుగులను కూడా మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే ఎవరైతే బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగాలని చెప్పి చూస్తూ ఉన్నారో వాళ్ళను కూడా గ్రహిస్తూ బీసీ రాజాధికారం వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ చూస్తున్నానండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.